ఒకసారి భారతీయ జనతా పార్టీ వెర్షన్ తీసుకుందాం. ఆకుల శ్రీవాణి గారు మనతో పాటు సరూర్ నగర్ మాజీ కార్పొరేటర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఆకుల శ్రీవాణి గారు, చూసాను సోషల్ మీడియాలో మీ వీడియో చూశాను. అంటే బీఆర్ఎస్ వాళ్ళు మీకు ఫోన్ చేస్తున్నారని, బట్ మీరు బాధితురాలికి కాకుండా బండి సంజయ్ కుమారుడికి అనుకూలంగా మీరు మాట్లాడారని అంటున్నారు. బట్ ఇవాళ కోర్టు లేదండి, నేను వాళ్ళు తప్పు వక్రీకరించి మాట్లాడుతున్నారు. నేను ఎవరికి సపోర్ట్ చేయలేదండి. రెండు ఇష్యూస్ ఉన్నాయి అందులో. ఒక అమ్మాయి ఇష్యూ ఉంది, ఒక అబ్బాయి ఇష్యూ ఉంది. పోలీస్ వాళ్ళు నిర్ధారించే వరకు ఆగండి అని చెప్పాను. నేను కేవలం ఆగండి అని చెప్తే వాళ్ళు ఏదో డిసైడ్ అయిపోయి నేను ఇది అని చెప్పి నన్ను టార్చర్ చేస్తుంటారు. బట్ పోలీసులకి లొంగిపోవచ్చు కదా. ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ విచారణకు అటెండ్ కావచ్చు కదా. అదే ఇక చూడండి, యాక్చువల్ గా రెండు ఫ్యామిలీస్, ఈదర్ సైడ్స్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఇష్యూ మాకు చెప్పలేదండి. మీడియా ట్రయల్స్ లో మీడియాలలో ఏది ఉందో దాన్ని బట్టి మేము కమెంట్ చేస్తున్నాం. చాలా సెన్సిటివ్ కేసు. ఐ అగ్రీ, మీడియా ట్రయల్ జరగకూడదు. వీళ్ళు నిర్దోషి, వాళ్ళు దోషి అన్నది మీడియా ట్రయల్ జరగకూడదు. ఎందుకంటే సెన్సిటివ్ కేసు. మిగతా ఇప్పుడు కరప్షన్, అవినీతి కేసులు అనుకోండి, ట్రయల్ జరిగినా నష్టం ఉండదు. నేను మొదటి రోజు అదే చెప్తాను. వ్యక్తిగత విషయాల్లో, పర్సనల్ విషయాలు రాజకీయాలకు అంటగడితే కనుక చాలా ప్రాబ్లం. అది కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ అప్పుడు మీరు అన్నారు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సినిమా తారులు అది ఇదని మాట్లాడారు. అప్పుడు మీకు చాలా ఆరోపణ చేసినప్పుడు మీకు తప్పు అనిపించలేదు. ఇప్పుడు బండి సంజయ్ విషయంలో ఆరోపణ చేసినప్పుడు మీకు తప్పు అనిపించింది. ఓకే, ఇప్పుడు రెండు సార్లు ఒకటే స్టాండ్ లో ఒక్క నిమిషం ఆకుల శ్రీనారాయణ, మీ గురించి చెప్పట్లేదు, బట్ ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో జరుగుతున్న దానికి కేటీఆర్ గురించి ఆరోపణ వచ్చినప్పుడు మేము డిఎన్ఏలో భరత్ ఇదే విధంగా స్పందించారు. ఆ వ్యక్తిగత ఆరోపణలు కుటుంబ సభ్యులు బాధపడతారని చెప్పారు. సేమ్ ఈ విషయంలో కూడా ఇదే స్టాండ్. ఎందుకంటే అల్టిమేట్లీ భగీరథ్ తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. బట్ దీన్ని వ్యక్తిగతంగా పర్సనల్ గా రాజకీయమైన చేస్తే మాత్రం ప్రాబ్లం అని ఆ రోజు చెప్పాను, ఈ రోజు కూడా అది చెప్తున్నా. మేము ఇప్పటికీ అదే స్టాండ్ లో ఉన్నామండి, ఇంతకు ముందు కూడా ఉన్నాము. మీరు ఇందాక అన్నట్టు ఇప్పుడు రాజకీయంగా ఒకవేళ మాకు ఐడియాలజీ డిఫరెన్సెస్ ఉన్నాయి, రాజకీయంగా మాట్లాడుకోవాలంటే పబ్లిక్ ఫిగర్ గా ఉన్నాం కాబట్టి మమ్మల్ని అనాలి, అంతేకాని కుటుంబంని లాగొద్దు అని చెప్పి మేము అంతకు ముందు అదే చెప్పాము, ఇప్పుడు అలాగే చెప్తున్నాము. నేను ఇప్పటికీ కూడా చెప్తున్నాము, ఆ అబ్బాయి ఒకవేళ తప్పు చేస్తే ఆ అబ్బాయికి శిక్ష న్యాయం చేస్తుంది. న్యాయం చట్టం ఉంది, శిక్ష వేస్తారు, తీసుకెళ్లిపోతారు. అందులో మీరు మనము రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చూడండి, నైతిక బాధ్యత బండి సంజయ్ అన్న ఇప్పుడు ఆ అబ్బాయి మేజర్ అండి. ఆ అబ్బాయి తప్పు చేశాడు అని అంటే ఆ తప్పు ఎలా జరిగిందో ఆ సర్కమ్స్టాన్సెస్ కూడా చూడాలి. బీఆర్ఎస్ వాళ్ళు పొద్దున లేసి అదొక స్టేట్ ఇష్యూగా మార్చేసి ఒక ఫ్యామిలీని రోడ్డు పైకి తీసుకురావాలని చెప్పి ఒక ఎజెండాగా మార్చుకుంటూ ఈ రోజు ఆ అమ్మాయి లైఫ్ ని, ఆ అమ్మాయి ఉన్న లైఫ్ ని కూడా బయటికి తీసుకొస్తున్నారు, ఆ కుటుంబ సభ్యులని బయటికి తీసుకొస్తున్నారు. ఎందుకండి అవన్నీ అవసరమా? వాళ్ళకి న్యాయం పైన వాళ్ళకి నమ్మకం లేదా? చట్టం పైన వాళ్ళకి నమ్మకం లేదా? ఒక 2 రోజులు ఆగితే అయిపోతుంది, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది. మన దేశ చరిత్రలోనే మనం చూసాం, వాళ్ళు సీఎం అయినా సరే, పిఎం అయినా సరే, మినిస్టర్ అయినా సరే, ఎవరైనా సరే ఒకవేళ తప్పు చేస్తే ఇవాళ కాకుండా రేపైనా వాళ్ళు జైలుకి పోతారు. అది మన దేశంకి, మన న్యాయం పైన మనకున్న గౌరవం. ఆ గౌరవం కూడా లేకుండా ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు రోడ్ల మీద ఫ్లెక్సీలు పెట్టడం అవన్నీ చేసుకుంటూ పోతే అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అబ్బాయి పేరు పైన పెట్టిన పాక్సో కేస్ అది నిర్ధారించాల్సింది పోలీసు వాళ్ళు. వెదర్ ఆ అమ్మాయి మైనరా కాదా అని నిర్ధారించాల్సింది పోలీస్ వాళ్ళు. బీఆర్ఎస్ వాళ్ళు వచ్చేమో ఆ అమ్మాయి మైనర్ అంటారు. ఆ అమ్మాయికి ఒక 2-3 డేట్ ఆఫ్ బర్త్స్ ఉన్నాయని చెప్తున్నారు. జనరల్ గా అండి, మనం ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతమందిని కలిసాము దేశంలో, ఎవరికి 2-3 సర్టిఫికెట్లు ఉండవండి. ఎవరైనా పుట్టింది ఒకటే, అట్లాంటిది 2-3 బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయని అంటారు, పాస్పోర్ట్ వేరే ఉందంటారు. వాళ్ళ ఫాదరే వచ్చి స్టేషన్ లో ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా చెప్పారని అంటారు. ఇన్ని ఇష్యూస్ ఉన్నాక మనము ఎవరికండి క్లియర్ చేయాల్సింది పోలీస్ వాళ్ళు. పోలీస్ చేస్తున్నారు, ఆ ఇన్వెస్టిగేషన్ టైం ఇస్తే అయిపోతుందండి. ఒకటి ఆ 2 డేట్ ఆఫ్ బర్త్ కూడా బిలో
18 years అని చెప్తున్నాయి. 2008 GHMC ఇచ్చిన దాన్ని కూడా 2000. అమ్మాయి ఒక బోనఫైడ్ సర్టిఫికెట్ ఉందంట అండి. ఆ అమ్మాయి చదువుకున్న స్కూల్ బోనఫైడ్ సర్టిఫికెట్, దాంతో పాటు ఏదో ఒక ఇయర్ లో ఆ అమ్మాయి హార్ష్ గా ఏదో యాక్సిడెంట్ కేసు అయినప్పుడు వాళ్ళ ఫాదరే వచ్చి పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఉందంట. దాంతో పాటు ఆ అమ్మాయి పాస్పోర్ట్ ఉందంట, పాస్పోర్ట్ లో పేరు కూడా వేరేగా ఉందంట. సో దీస్ ఆర్ ఆల్ ఇంటూ మీడియా. మనకి రియాలిటీ ఏంటో తెలియదండి. రియాలిటీ చెప్పాల్సింది పోలీస్ వాళ్ళు చెప్పే వరకు మనం వెయిట్ చేసి చూడడమే మన బాధ్యత. ఓకే ఓకే. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీగా ఏం చెప్తారు మీరు? నేను భారతీయ జనతా పార్టీగా ఒక తెలంగాణ బిడ్డగా ఒక భారతీయురాలుగా నేను ఒకటే చెప్తున్నానండి, నాకు న్యాయం పైన చట్టం పైన నమ్మకం ఉంది. తప్పు ఎవరు చేసినా సరే వాళ్ళకు శిక్ష పడాల్సిందే. చట్టంలో ఈ సవరణ తీసుకొచ్చింది మీరే 2019 లో. అంతకుముందు 15 to 18 కన్సెన్సువల్ ఉంటే నేరం ఉండేది కాదు. ఈ సవరణ తీసుకొచ్చింది మీ హయాంలో. ఆ అమ్మాయి మైనరా కాదా తేల్చడానికే కదండి పోలీస్ వాళ్ళు ఆగింది. మనం పోలీస్ వాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నాం, మనం కోర్టుని ఇన్సల్ట్ చేసి పోలీస్ విచారణకు హాజరు కావట్లేదు అన్నది ఆరోపణ. పోలీస్ విచారణకు హాజరు కావట్లేదు అన్నది ఆరోపణ. ఆ ఆరోపణ అన్నది పోలీస్ వాళ్ళు చూసుకుంటారండి. వాళ్ళు ఆ అబ్బాయి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. కోర్టులో నడుస్తుంది కేసు. ఒక్కసారి కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత వీఆర్ నో వన్ టు స్పీక్ బికాస్ వీ హ్యావ్ టు గివ్ దట్ రెస్పెక్ట్ టు ద కోర్ట్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి మనం అంత రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ రోజు రాజకీయంగా లబ్ధి పొందడానికని చెప్పి ఒక కోర్టుని పోలీస్ ని కూడా మనం ఇన్సల్ట్ చేస్తూ మనంతలో మనం న్యాయాన్ని చట్టాన్ని చేతిలో తీసుకొని నువ్వు దోషివి నువ్వు నిర్దోషివి అని మాట్లాడుకుంటున్నామంటే మనం మన భారతదేశానికి మన కాన్స్టిట్యూషన్ కి మన డెమోక్రసీని మనం ఇన్సల్ట్ చేస్తున్న వాళ్ళు అవుతాం. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మనం అందరం ఒక 2 రోజులు ఆగుదాము. న్యాయం తన పని చేస్తుంది. తప్పు చేసిన వాళ్ళకు శిక్ష మాత్రం డెఫినెట్ గా కూడా పడాలి. భగీరథ వ్యవహారంలో నిజాలు బయటకు రావాలని బీజేపీ కూడా కోరుకుంటోంది కదా. హలో భగీరథ్ వ్యవహారంలో నిజాలు బయటకు రావాలని బీజేపీ కూడా కోరుకుంటోంది కదా అంటున్నాను. డెఫినెట్ గా అండి. ఎవరు కోరుకున్నా విచారణ పూర్తయ్యే వరకు తర్వాత నిజాలు బయటికి రావాల్సిందేనండి, రావాల్సిందే. అదే అంటున్నా కదా, వీఆర్ ఎ లా అబైడింగ్ సిటిజన్స్. మనము సిటిజన్ గా ఉన్నప్పుడు మనము దాన్ని రెస్పెక్ట్ చేయాలి. అంతేకాని రాజకీయ లబ్ధి కోసం అని చెప్పి ఒక ఎజెండా కోసం అని చెప్పి ఒక కుటుంబాన్ని బయటికి తీసుకురావాలనుకోవడం తప్పండి. ఇప్పుడు అక్కడ హనీ ట్రాప్ గురించి చెప్తున్నారండి. హనీ ట్రాప్ అన్నది ఈ రోజు సొసైటీలో ఎంత ఘోరంగా అయిపోయిందండి. ఆ హనీ ట్రాప్ ఇష్యూ కూడా అయినప్పుడు ఆ హనీ ట్రాప్ అయిందా లేదా అది కూడా నిర్ధారించాలి కదండి పోలీస్ వాళ్ళు. 2 సైడ్స్ ఆలోచించాలి. పోలీస్ ఎప్పుడైనా బీఆర్ఎస్ వాళ్ళలాగా ఒక సైడ్ పోదు కదండి. పోలీస్ అన్నాక అందరికీ ఒకటే కాబట్టి వాళ్ళు పని చేస్తున్నారు. మనం చూడాలి, వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత తప్పు ఎక్కడుందో వాళ్ళకి శిక్ష పడేలాగా అప్పుడు పోరాడాలి. కానీ తప్పు కానప్పుడే మనం శిక్ష పడాలి, వీళ్ళకి శిక్ష పడాలి అంటే ఈ రోజు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ పార్టీలోనే చాలా మంది పైన కంప్లైంట్లు ఉన్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తిగా మీకు సపోర్ట్ చేస్తున్నది అంటున్నారు. అట్లా అని ఒక కాంగ్రెస్ అంటే ఒక ప్రభుత్వాన్ని కూడా ఇన్సల్ట్ చేస్తున్నారండి. సిట్ విచారణ చేస్తున్నారు కదండి. సిట్ విచారణకు ఇచ్చిన తర్వాత కూడా కోర్టులో ట్రయల్స్ అవుతున్న తర్వాత కూడా పోలీస్ వాళ్ళు వచ్చి సమాధానాలు చెప్తున్న తర్వాత కూడా ఏమి జరగట్లేదంటే యు ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్సల్టింగ్ ద లా, ద ఆర్డర్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మీరు కూడా పోలీసులు యాక్షన్ తీసుకోలేదు, ఈ యాక్షన్ తీసుకోలేదు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు, ద సో కాల్డ్ పీపుల్ ఇంత బాగా మాట్లాడుతున్నారు కదా. 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పిల్లలకి టాయిలెట్లు లేవని చెప్పి ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి ఒక అమ్మాయికి అన్యాయమైందని చెప్పి వాళ్ళ ఆఫీస్ ముందుకు వచ్చి సూసైడ్ చేసుకుంది. పాక్సో కేసు ఉన్న అతన్ని ఆ సల్మాన్ అనే వ్యక్తిని వాళ్ళు పార్టీలో జాయిన్ చేసుకొని భుజం పైన చెయ్యేసిన కేటీఆర్ కొడుకుని బాడీ షేమింగ్ చేస్తున్నారని చెప్పి బాధపడిన కేటీఆర్ ఇన్ని ఉన్న తర్వాత సొంత కుటుంబంలో పుట్టిన ఆడబిడ్డ కల్వకుంట్ల కవితని కూడా వాళ్ళు వదలలేదు. ఈ రోజు మాలాంటి వాళ్ళని వదులుతారని అయితే మేము అనుకోవట్లేదండి. ఈ రోజు నేను మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా బీఆర్ఎస్ వాళ్ళకి, దయచేసి పోయి ఆ పెద్ద మనిషి ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ గారికి చెప్పండి,
లేవమని చెప్పండి, బయటికి రమ్మని చెప్పండి, తను స్థాపించిన పార్టీని తనను కాపాడుకోమని చెప్పండి. ఏ రోజైతే కేటీఆర్ చేతిలో ఈ పార్టీని పెట్టిండో కేటీఆర్ అగ్నిగుండంలా మారించేసి ఎవరైతే ఎదురించి మాట్లాడతారో వాళ్ళకి ఫోన్లు చేసి కేసులు పెడతామని చెప్పి, నిన్ను అరెస్ట్ చేయిస్తాము, నిన్ను ఫోన్లకెళ్ళి డిలీట్ చెయ్యి అని చెప్పి ధమ్కీలు ఇవ్వడము, పొద్దున్న నుంచి ఫోన్లు చేసి మా మీద హరాస్ చేయడము, నువ్వు అట్లెట్లా మాట్లాడతావని అనడము. అంటే మాకు స్వేచ్ఛ లేకుండా చెయ్యాలని చెప్పి ఈ రోజు కేటీఆర్ చూస్తున్నాడండి. ప్రజలు కూడా గమనిస్తున్నారు, న్యాయం కూడా గమనిస్తుంది, చట్టం కూడా గమనిస్తుంది. కేటీఆర్ అనుకుంటున్నవన్నీ కూడా చెల్లవి. ఇక్కడ నిజంగా కూడా పోలీస్ వాళ్ళ పైన, న్యాయం పైన, చట్టం పైన మాకు నమ్మకం ఉంది. మంచి జరుగుతుందని అనుకుంటున్నాము. తప్పు ఎవరన్నా చేస్తే వాళ్ళకి శిక్ష పడుతుందని కూడా మేము నమ్మకంతోనే మేము ఉన్నామండి. ఆ లోపు ఈ కేటీఆర్ వాళ్ళని జరా రిలాక్స్ గమ్మని చెప్పండి. రాష్ట్రంలో మస్తు పనులున్నాయి. అకాల వర్షాలకి రైతుల పండించిన ఒడ్లు నానిపోతే వాళ్ళు బాధపడుతున్నారు. అట్లాంటి ఇష్యూ మీద మాట్లాడమనండి. రాజకీయాలంటే అవి కుటుంబాన్ని తీసుకొచ్చి బయట వేయడం రాజకీయాలు కాదండి. నైతిక విలువలు లేని వాళ్ళు ఇట్లాంటి చిల్లర పనులు చేస్తారండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఆకుల శ్రీవాణి గారు, సామ రామోహన్ రెడ్డి గారు, కురువా విజయ్ గారు. మొత్తాన్ని